హలో గైస్, ఫైనల్గా అయితే వీడియో రెడీ అయ్యిందనమాట. మీకు చైర్ అని చెప్పాను కదా, ఇది అనమాట. ఇది ఫైనల్ లుక్, చాలా బాగా వచ్చింది. రాధాకృష్ణ ఫ్రేమ్ అన్నది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటమ్ అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ హోమ్ గైస్. ఇది వచ్చేసి మన రూమ్. ఇప్పుడు చూడండి ఈ రూమ్ అంతా ఎంత మెస్సీగా ఉందో. వీడియో మేకవర్ అని చెప్పాను కదా మీకు ముందు. నెక్స్ట్ 15 daysలో ఇలా ఉన్న రూమ్ని ఎలా మారుస్తామన్నది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా వీడియో అన్నది వెరీ ఇంట్రెస్టింగ్. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, మన రూమ్ మేకవర్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే పెయింట్స్ అనమాట. అది వచ్చేసి నాకు ఇంట్లో పెయింట్స్ అంతగా అనిపించలేదు. సో నేను ఊరిలో ఉన్న ఏషియన్ పెయింట్స్కి వెళ్ళి బిస్కెట్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను కాంబినేషన్ కింద. హాయ్ గాయ్స్, చెప్పాను కదా మన ఫేవరెట్ టేబుల్. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయబోతాం. మనం ఒకసారి మార్కింగ్ వేసుకుని దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం అనమాట, డ్రిల్ చేసి. మార్కింగ్ వేసుకుందాం ఇక్కడ ఆ హోల్స్ కరెక్ట్గా పడడానికి. వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, మనం టేబుల్ అక్కడ ఫిక్స్ చేయడానికి 4 హోల్స్ పెట్టుకున్నాం అనమాట, అదే పెన్సిల్తో. ఇప్పుడు హోల్స్లో డ్రిల్ చేసి టేబుల్ని ఫిక్స్ చేద్దాం. మన ఫేవరెట్ టేబుల్ అనమాట ఇది. ఈ టేబుల్ని ఇక్కడ ఫిక్స్ చేయడానికి చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను. ఇక్కడ హోల్స్ ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు అక్కడ హోల్స్లో డ్రిల్ చేసి ఈ టేబుల్ అనేది ఫిట్ చేద్దాం. మనము చూద్దాం ఎలా ఉంటుందో. అంటే మనకి డ్రిల్లర్ అలవాట్లేదు కదా, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర పెట్టగానే అది పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. స్లోగా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి లోపల ఫిట్ చేద్దాం. టైట్నెస్ గురించి హార్డ్వేర్ షాప్లోకి వెళ్ళి కెమెరా అడిగాను, లేదని చెప్పాడు. సో లాస్ట్ ఆప్షన్ కింద మనం ఇది వాడుతున్నాం అనమాట. స్లోగా ఇవి మళ్ళీ ఫాస్ట్ కొడితే బెండ్ అయిపోతున్నాయి పక్కకి, మొత్తం వేస్ట్ అయిపోతుంది. చాలా స్లోగా. గుడ్, బాగా వెళ్ళింది. పర్ఫెక్ట్, ఇది కూడా పర్ఫెక్ట్ వెళ్ళింది. పర్ఫెక్ట్. ఇవి యాక్చువల్లీ చెప్పాలంటే 4 హోల్స్లోకి 4 చాలా పర్ఫెక్ట్గా వెళ్ళినాయి. దీనికి ముందు మనం మిర్రర్ పెట్టాం కదా, అప్పుడు కూడా ఎలాంటివి యూజ్ చేసాం మనం. అప్పుడైతే చాలా వరకు బెండ్ అయిపోయి వెళ్ళలేదు, చాలా ఇబ్బంది పెట్టినాయి. ఇవైతే చాలా స్మూత్గా వెళ్ళిపోయినాయి ఈ 4 కూడా. హలో గైస్, మీకు చైర్ అని చెప్పాను కదా, ఇది అనమాట. మీకు ఇది ఇప్పుడు ఫిక్స్ చేసి చూపిస్తాను అంటే ఎలా ఉందని చెప్పి. చెప్పాను కదా, ఇదే అనమాట. ఫిక్స్ చేసి చూపిస్తాను ఎలా ఉందని చెప్పి. ఇప్పుడు చూడండి. ఇవేంటంటే రాడ్స్ టైప్ వచ్చినాయి అనమాట. ఇవంతా మనం ఫిక్స్ చేసుకోవాలి.
ఇవి కింద దాని లెగ్స్, చైర్ యొక్క లెగ్స్ అనమాట. ఇది వచ్చేసి వెనకాల మనం బ్యాక్ ఉంటుంది కదా అది. ఇదేమో దాని సీట్. ఇదంతా మీకు ఫిక్స్ చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి చాలా అయితే ఉన్నాయి. చైర్ చూడడానికి అయితే సింపుల్గా ఉంది, కానీ ఈ ప్రాసెస్ అయితే కొంచెం పెద్దదే ఉంది. ఏకంగా యూజర్ మాన్యువల్లో మొత్తం చైర్కి ఎలా ఫిక్స్ చేయాలని చెప్పి మొత్తం ఉంది. చూడండి చిన్న చైర్ ఫిక్స్ చేయడానికి ఎన్ని పేజీలు ఉందో మొత్తం ప్రాసెస్ అంతా. ఇది ఫిక్స్ అయ్యాక చూపిస్తాను మీకు ఎలా వచ్చిందని చెప్పి. మొత్తం మీద ఫైనల్గా దీన్ని అయితే ఫిక్స్ చేశాను. గంట సేపు అయితే పట్టింది, గంటకు పైగా పట్టింది. ఇది ఫిక్స్ చేశాక దీని లుక్ మాత్రం ఇలా ఉంది. ఇదన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్లేస్లో మిర్రర్ అనుకున్నాం కదా, అంటే ఆ మిర్రర్ పెట్టడానికి మనకి కరెక్ట్గా అది స్ట్రైట్ యాంగిల్లో వస్తుందో లేదా అని చెప్పి ఆలోచిస్తాను అనమాట. ఈలోపు స్కేల్ పెట్టి స్కేల్తో కొలుద్దాం అనుకున్నాం, కానీ మా మావయ్య వచ్చి మంచి ఐడియా ఇచ్చాడు. ఇది చూడండి, ఇప్పుడు బోల్ట్ వెయిట్ కింద కట్టాం కదా ఈ థ్రెడ్కి. సో ఇదేంటంటే ఈ పై పాయింట్లో కరెక్ట్గా పెడుతున్నాం. ఇది పెడితే ఇది మనకి మిస్ అవ్వకుండా అండి వస్తుంది. ఈ ఐడియా ఇచ్చాడు మా మావయ్య వచ్చి. సో దీనివల్ల ఏంటంటే మార్కింగ్ మిస్ అవ్వట్లేదు మనకి. ఇదేంటంటే మనం సెలూన్స్లో, జిమ్స్లో పెడతారు కదా పెద్ద పెద్ద మిర్రర్స్. ఇవి పెట్టి వీటికి డ్రిల్ చేసి బోల్ట్ బిగించి సపోర్ట్ కింద పెడతారనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఇది పెట్టుకొని ఈ కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం, డ్రిల్ మిస్ అవ్వకుండా. సో దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్రేమ్ అన్నది, అదే మన మిర్రర్ అన్నది ఒక ఫ్రేమ్లో ఉంటుంది, అటు ఇటు పోకుండా సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ లెట్స్ డ్రిల్ తీసి ఇప్పుడు దీంతో మనం డ్రిల్లింగ్ చేద్దాం. ఎప్పుడు చేయలేదో ఇదే ఫస్ట్ టైం. హోల్స్ పెడదాం డ్రిల్లింగ్. ఇది కబోర్డ్ అనమాట. ఏంటంటే ఇక్కడ మనం పైన మిర్రర్ ప్లేస్ చేసాం కదా, దీని కింద ప్లేస్ చేద్దాం అనుకున్నాను డ్రిల్ చేసి. చూడాలి ఇది లుక్ ఎలా వస్తుందో. ఇది త్రీ కబోర్డ్స్ వచ్చినాయి, ఇలా 3 కబోర్డ్స్ వచ్చినాయి అనమాట. ఇవి డ్రిల్ చేసి ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఒక డిజైన్ అనుకుంటున్నాను, ఆ డిజైన్ అవ్వకపోతే నార్మల్గా ఇక్కడ ఒకటి ప్లేస్ చేసుకుని వెళ్ళిపోవడం. చూద్దాం. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ అనమాట. లుక్ అయితే చాలా బాగుంది. నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. ఆ లైట్ ఫిక్స్ చేసాం కదా దాని బ్యాక్ సైడ్, దానివల్ల లుక్ అయితే బాగా ఎలివేట్ అయ్యింది. ఇవి ఏంటంటే స్టిక్కర్స్ వచ్చినాయి, గ్లూ స్టిక్స్ కింద. ఇది తీసి దీని వెనకాల ప్లేస్ చేసాడు. ఇలా ఇది వెళ్ళి గోడకి స్టిక్ చేశాడు. ఇది ఫైనల్ లుక్, చాలా బాగా వచ్చింది. ఇది మన రూమ్ మేకింగ్లో ఈ రాధాకృష్ణ ఫ్రేమ్ అన్నది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటమ్ అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేద్దాం. కొంచెం గ్యాప్ ఇచ్చి చూద్దాం. ఇది ఏంటంటే బ్యాక్ సైడ్ 2-in-1 టేప్స్ ఉన్నాయి. ఇవి తీసి ఈజీగా స్టిక్ చేస్తే సరిపోతుంది. మీకు చెప్పాను కదా రాధాకృష్ణ ఫోటో అని. ఇది అనమాట. గాడ్కి స్టిక్ చేశాక దీని లుక్ అయితే మాత్రం ఎలా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ 2-in-1 టేప్ వచ్చింది. నేను ఏంటంటే ఇంకా ఎక్కువ వేసాను, స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి గాడ్కి. ఇది ఏంటంటే ఈ లైటింగ్ స్ట్రిప్ ఉంది కదా, ఇది బెడ్ బ్యాక్ సైడ్ పెట్టాను అనమాట.
ఇక్కడ బ్యాక్ సైడ్ ఎలా వచ్చి మొత్తం ఇంకా ఆ ప్లాస్టర్ వేసి పెడదామని చూద్దాం. ఇది లుక్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇది మొత్తం సెట్ చేశాక ఇలా బెడ్ కింద నుంచి అనమాట. ఇప్పుడు మనం ఈ కబోర్డ్ ఇక్కడ ప్లేస్ చేసుకుందాం కరెక్ట్గా. గైస్, వారం రోజుల నుంచి అయితే అలా వీడియో నడుస్తూనే ఉందన్నమాట, ఫినిష్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ పార్ట్కి వచ్చింది వీడియో. ఇక్కడ చిన్న సైజ్ ఫ్రేమ్స్ 2 పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి కరెక్ట్గా. ఇక్కడ మనం మేకులు కొట్టి 2 ఆ ఫ్రేమ్స్ ఫిట్ చేద్దాం. ఇటు సైడ్ కూడా హ్యాంగ్ చేసుకోవడానికి 2 మేకులు కొట్టామన్నమాట ఫ్రేమ్స్. ఇవేంటంటే అక్కడ ఆన్లైన్లో ఏం కాదు, బయట కస్టమైజేషన్ చేయించిన ఫ్రేమ్స్ ఇవి. ఇప్పుడు ఇవి ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి ఒక మేక్ కొట్టామన్నమాట ఈ ఫ్రేమ్ సెట్ చేయడానికి. ఇక్కడ మీకు చెప్పాను కదా చిన్నది కృష్ణుడిది స్టాచ్యూ టైప్ పెడుతుందని చెప్పి. ఇది గోల్డ్ ఫ్రేమ్ అండ్ గోల్డ్ ఫోటో మ్యాచ్ అవుతుందని చెప్పి ఇలా. ఇదేంటంటే హ్యాపీ ప్లేస్ అన్న జస్ట్ లెటరింగ్ అనమాట. ఇది కూడా కొంచెం ఇన్ని తిరిగి వచ్చినా మనకి ఇల్లు అనేది హ్యాపీ ప్లేస్ కాబట్టి జస్ట్ అందుకని ఇది ఇక్కడ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాం అదనమాట. ఇవైతే ఫోటో ఫ్రేమ్స్ అనమాట. ఇదేంటంటే లోపల నేను ఫొటోస్ వేయించాను A4 సైజులో 4 డిఫరెంట్ ఫొటోస్ అనమాట. లైక్ ఏంటంటే ఫస్ట్ నేను వచ్చేసి జిరాక్స్ లోపల అది కలర్ జిరాక్స్ ఉంటుంది కదా, అది నేను లోపల ఫిక్స్ చేశాను అనమాట. అక్కడ ఏమైందంటే అది అస్సలు క్వాలిటీ బాగోలేదు. సర్లే అయితే అయింది అని చెప్పి ఈ ప్రింట్స్ తీయించాను, ఫోటో ప్రింట్స్ ఇవైతే చాలా బాగా వచ్చినాయి. అదే ఒక్కొక్కటి 120 ఎంతో పడింది లోపల ప్రింట్, ఫోటో ఫ్రేమ్ కాకుండా. ఇవి ఇప్పుడు ఇక్కడ ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేసాక లుక్ అయితే ఎలా ఉంది.